తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. లక్ష్మీదుర్గ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు కొంతమంది కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడానికి బయలుదేరగా పోలీసులు బీజేపీ నేతలను అక్కడే అడ్డుకొని అరెస్టు చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో హిందూ దేవుళ్ల గురించి మాట్లాడారు. హిందూ దేవుళ్లను అవమానించారని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన నేతలే కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక వింగ్స్, ఇటు వాళ్ళ యూత్ వింగ్ గానీ, విద్యార్థి విభాగం గానీ, ఆర్ఎస్ఎస్ గానీ, హిందూ వాహిని గానీ, ఇట్లా పలు సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ గాంధీ భవన్ ముట్టడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు గాంధీ భవన్ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇటు బీజేపీ నాయకులు గాని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గాని వాళ్ళందరూ గాంధీ భవన్ ముట్టడికి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదనే విషయాన్ని చెప్తా ఉన్నారు. నేతల మధ్యలో అనేక మనస్పర్ధలు ఉంటాయి, వాటన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్లాలనే ఆలోచనని దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా దేవుళ్లను ఉద్దేశించి చెప్పారు తప్ప దేవుళ్లను కించపరిచే ఉద్దేశం రేవంత్ రెడ్డికి లేదు అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీ నేతలకు ఇప్పుడు వాళ్ళకు విమర్శించడానికి ఏ అంశం లేదు కాబట్టి ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్. థ్యాంక్ యూ సిద్ధార్థ్.